కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాపాలనలో విద్య, వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. సోమవారం బిజినపల్లి మండల కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రైతులకు స్టిక్కర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. సంబంధించిన స్కీములు కానీ మనము పబ్లిక్ లో తీసుకెళ్లాలి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నిన్ననే అసెంబ్లీ అయిపోయింది. జనవరి సంక్రాంతి లోపల రైతు భరోసా ఇస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. నేను కూడా రైతు భరోసా గురించి మాట్లాడదామని నాకు ఛాన్స్ నా పేరు ఉండే అసెంబ్లీలో కానీ మొన్న అల్లు అర్జున్ది మొత్తం ఆ ప్రోగ్రామ్ లేట్ చేయడం వలన నాకు నెక్స్ట్ నేను మాట్లాడాల్సిందే రైతు భరోసా నేను చెప్దాం అనుకున్నా. తప్పకుండా చిన్న కారు రైతైనా పెద్ద కారు అయినా రైతే ప్రతి ఒక్క రైతుకు లబ్ధి చెందాల్సిందే రైతు భరోసా అని నేను ఆ రోజు చెప్తామనుకున్న అసెంబ్లీలో కానీ నాకు అవకాశం రాలేదు. కాబట్టి వాళ్ళు కూడా అంటే 10 ఎకరాలకు ఇస్తారా 15 ఎకరాలు ఇస్తారా కానీ సాగు చేసిన ప్రతి ఒక్క రైతుకు లబ్ధి చెందే విధంగా చేద్దామని మన వ్యవసాయ శాఖ మంత్రి వారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా అంటే పోయిన ప్రభుత్వంలో ఎలా అయితే రోడ్లకు, ప్లాట్లకు, గుట్టలకు, మెట్టలకు ప్రతి ఒక్క దానికి అనవసరంగా 21,000 కోట్లు నాశనం చేసింది. మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అందరికీ ఇవ్వడం జరిగింది పత్రము. 21,000 కోట్లు అంటే ఎంతమంది రైతులు లబ్ధి పొందేవారు మీరు ఆలోచించండి. అసలు సాగు చేసే రైతులకు అంత వేస్ట్ చేయడం జరిగింది పోయిన ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో రాళ్లకు, గుట్టలకు, ప్లాట్లకు, పూర్వము భూములకు లేకపోతే గుడి భూములకు ఇటువంటి దాంట్లో కాకుండా కేవలం ఏదైతే కష్టపడ్డ రైతు ఉంటాడో సాగు చేసే రైతు ఉంటాడో వారికి మాత్రమే రైతు భరోసా చెందుతుంది. కరెక్ట్ వ్యవసాయం చేసే రైతుకు పెద్ద రైతైనా చిన్న రైతైనా తప్పకుండా ఆ రైతు చెందేలా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరొకసారి ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి వేదికపై నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతూ స్ప్రింక్లర్లు ఇప్పుడు మన 56 మందికి వచ్చినాయి ఫస్ట్ ఫేజ్ లో. మళ్లీ కొత్తవి వస్తున్నాయి. మళ్లీ మీరు ముందర ఇవ్వండి. ఎవరైతే లబ్ధి పొందుతారో, ఎవరైతే రైతు సాగు చేస్తున్నారో వాళ్ళకే లబ్ధి చెందేలా అధికారులకు ఆదేశిస్తున్నాం. అదేవిధంగా ఎటువంటి స్ప్రింక్లర్లైనా ఎటువంటి వచ్చిన డిపార్ట్మెంట్ నుంచి తప్పకుండా అధికారుల ద్వారానే నా ద్వారానే పోవాలి. ఎవరైనా డైరెక్ట్ ఇవ్వద్దని నేను సూచన చేస్తున్నాను. అధికారులు సీరియస్ గా తీసుకున్నాను. ఎవరింటికి వాళ్ళింటికి డైరెక్ట్ ఇవ్వడం మాత్రం పద్ధతి కాదు. తప్పకుండా మీ దగ్గర కావాలి. మీ దగ్గర నుంచి నా దగ్గర రాకుండా అధికారుల నుంచి వస్తే నాకు ఇది ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి డైరెక్ట్ ఇవ్వడం మాత్రం నేను సహించాను. నెక్స్ట్ టైం ఇటువంటి తప్పులు కాకుండా ఏ కంపెనీ ఇచ్చినా మీ దగ్గర కావాలి. లిస్ట్ ఉంది కానీ వాళ్ళ ఇద్దరికి కోర్టు కదా తప్పకుండా మీ ద్వారా పోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ రైతులకు ప్రత్యేక పేరు ధన్యవాదాలు.